హర్షిత్ రాణా కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఈ ఐపీఎల్ సీజన్లో బాగా రాణిస్తున్న యంగ్ బౌలర్. 3 సీజన్లుగా కోల్కతాకు ఆడుతున్న ఈ 22 ఏళ్ల కుర్రాడు ఈ ఏడాదే లైమ్ లైట్లోకి వచ్చాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీయడం ద్వారా అత్యధిక వికెట్ల బౌలర్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు. అయితే వికెట్లు తీసుకునే నైపుణ్యంలో కాకుండా వికెట్ తర్వాత చేసే సెలబ్రేషన్స్ విషయంలో హర్షిత్ రాణా వార్తల్లో నిలవడం ఇక్కడ మ్యాటర్. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మొట్టమొదటి మ్యాచ్లోనే మయాంక్ అగర్వాల్ను అవుట్ చేసి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, దానికి మయాంక్ సీరియస్గా చూడడం వైరల్గా మారింది. తర్వాత రోహిత్ శర్మ కూడా మయాంక్ను ఏడిపించడానికి హర్షిత్ రాణానే ఇమిటేట్ చేశాడు. ఆ మ్యాచ్లో తన ప్రవర్తనకు మ్యాచ్ ఫీజులో కోతను ఎదుర్కొన్న హర్షిత్ రాణా ఆ తర్వాత మ్యాచ్ల్లో కూడా అలానే బిహేవ్ చేశాడు. వికెట్ తీయగానే పట్టరాని ఆనందంతో అవుట్ అయిన బ్యాటర్ల దగ్గరికి వెళ్లి మితిమీరి ప్రవర్తిస్తుండడంతో రిఫరీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్షిత్ రాణాపై పూర్తి మ్యాచ్ ఫీజు కోత వేయడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం కూడా విధించారు. అలా ముంబై ఇండియన్స్పై మ్యాచ్ ఆడలేకపోయిన హర్షిత్ రాణా నిన్న లక్నో మీద మ్యాచ్లో తిరిగి వచ్చాడు. ఈసారి కూడా మంచిగానే బౌలింగ్ చేసి ఏకంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్టే తీశాడు ఈ యంగ్ బౌలర్. అయితే నో సెలబ్రేషన్, నోటి మీద వేలేసుకునే కనిపించాడు. తర్వాత కృణాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ వికెట్లు తీసుకున్నా కూడా అంతే, నోటి మీద వేలు పెట్టుకునే కనిపించాడు. కానీ ఎలాంటి సంబరాలు అండ్ అతి చేయలేదు. దీన్ని రసెల్ అండ్ రమణదీప్ సింగ్ ఇమిటేట్ చేస్తూ హర్షిత్ రాణాను ఆట పట్టించారు కూడా. వికెట్లు తీసి గంతులేస్తూ గాల్లోకి ముద్దులు విసురుతూ కనిపించే హర్షిత్ రాణా ఇప్పుడు నాకేం తెలియదు, నేనేం చేయలేదు, చూడండి నా మీద మ్యాచ్ నిషేధాలు వద్దు అన్నట్లు తన క్రమశిక్షణను, నిరసనను ఇలా తెలియజేశాడు అన్నమాట.